సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్కూళ్లలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా మారారు. తమకున్న పరిజ్ఞానంతో కొత్త విషయాలను, పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులు. చంద్రయాన్ లాంటి రాకెట్ ప్రయోగాలను, మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన బొమ్మలు వేశారు. వాటి వివరాలను తల్లిదండ్రులకు, ఇతర స్కూల్ విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూల్లో 850 స్టూడెంట్స్ ఉంటే 850 స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. And this exhibition has been supported by the parents, and all the parents have done a great job. Pillalu only projects తీసుకురావడమే కాదు, దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా వాళ్ళ మైండ్లో నాటుకుపోయినాయి. అండ్ దెన్ ది కాన్సెప్ట్స్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ ది చిల్డ్రన్. ఇది మేము ఇచ్చిన ప్రాజెక్ట్ కాదు, వాళ్ళే ఓన్గా తయారు చేసిండ్రు. ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే గ్యాదర్ చేసుకుని వచ్చి ప్రాక్టీస్ చేసి వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఫ్యూచర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఆ నమ్మకంతోనే ఇదంతా చేస్తున్నాం మేము. ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు చేసినంతా అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. ప్రాజెక్ట్స్, మోడల్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ అన్నీ చాలా బాగా చేశారు. ఇక్కడ అందరు పిల్లలు సైన్స్ అఫేర్ ఉందంటే చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. అందరు పిల్లలు చాలా యాక్టివ్గా, చాలా నీట్గా, చాలా సైన్స్ అఫేర్ ఎలా అనేది దాని గురించి వివరించారు. చాలా నచ్చింది, చాలా బాగుంది. My topic is Chandrayaan 3. We all Indians are proud about the soft landing of Chandrayaan 3 on the moon. This is my model Chandrayaan 3. The items which I took to prepare this Chandrayaan 3 is cardboard, thermocol, syringe, glucose pipe and electrical wire. This will work with the help of syringe by water pressure, then it goes upwards. This indicates the landing of soft landing of Chandrayaan 3. సైన్స్ ఫేర్ జరుగుతున్నప్పుడు మాలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. వాటర్ సైకిల్, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా రాకెట్, వాటర్ మాలిక్యూల్స్, ఇలాగా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.